వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే పూర్తయినట్లు జగన్ చెప్పుకోవడం దారుణమని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. జాతికి అంకితం పేరుతో ప్రకాశం జిల్లా ప్రజలను జగన్ మోసం చేశారని ఆయన మండిపడ్డారు. క్రెడిట్ కోల్పోయిన మాజీ సీఎం క్రెడిట్ చోరీ గురించి మాట్లాడుతుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వెలిగొండ సహా ఇరిగేషన్ ప్రాజెక్టులపై అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలన్నారు. ఇంకా వేల కోట్ల రూపాయల పనులు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని కూడా ప్రభుత్వం పూర్తి చేస్తుందని ఫోటోలు, వీడియోలతో అమరావతిలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో నిమ్మల తెలిపారు. అటువంటి వ్యక్తి ఈరోజు క్రెడిట్ గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి, ఇంత ఒక చొక్క నీరు వచ్చేటువంటి పరిస్థితులు మొత్తం క్లోజ్డ్. ఎందుకంటే 600 ఫీట్ పొడవు, ఇది మొత్తం క్లోజ్డ్. ఏదైనా వస్తే లీకేజ్ సీపేజ్ కింద వస్తుంది మీకు, అంతే. అంటే దాని కెపాసిటీ 8500 అవుతుంది. నాకు తెలుసుంటే ఒక 5 క్యూసెక్లు 10 క్యూసెక్లు ఏదైనా సీపేజ్ కింద రావాలి, ఎక్కడైనా హోల్స్ లాంటి చిన్న చిన్నవి ఉంటాయి కనుక. అటువంటి పరిస్థితి, ఎంత మోసం దగా అనేది మీ అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత దీన్ని వాల్యూ కట్టడానికి ఒక కమిటీ వేసాం. ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఇచ్చినటువంటి దాన్ని గవర్నమెంట్కి పంపిస్తూ ఉన్నాం. అదేవిధంగా మళ్ళీ హైకోర్టులో కూడా స్టేని వేకౌట్ చేయడానికి కూడా మా అడ్వకేట్స్ తోటి మాట్లాడి అవి కూడా మేము ఫుల్ఫిల్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. కనీసం ఇటువంటి ప్రయత్నం అంతా కూడా ఎక్కడా కూడా చేయనటువంటి పరిస్థితి గత ప్రభుత్వాన్ని. చేత ఏదైతే ఈ యొక్క టన్నెల్ బోరింగ్ మిషన్ గురించి కనీసం ఓపెన్ చేయకుండా, దాన్ని డిస్మాండిల్ చేయకుండా, మరి ఆ పరిష్కారం కాకుండా జాతికి అంకితం అని అంటే మరి ఆయన ఏ రకమైనటువంటి మోసం దగా చేస్తున్నాడో మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు పచ్చకామర్ల వాడికి లోకమంతా పచ్చగానే అంటుంది. చేత ఆటవిక రాజ్యం అన్నా, రాక్షస రాజ్యం అన్నా, ఒక నిరంకుశత్వ నియంతృత్వ ప్రభుత్వం అన్నా, ప్రపంచంలో ఎవరిని గూగుల్లో కొట్టినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని పేరు వస్తుంది. పోలవరం ప్రాజెక్టు ప్రభుత్వం కనుక మారకుండా ఉంటుండే కనుక 2020-21కి కంప్లీట్ అయిపోయి ఉండేది. ఎందుకంటే కంప్లీట్ అయ్యి ఉండేది కదా, వాస్తవమే కదా. ఇప్పుడు మన నిజంగా ఆ రోజు 2019లో ప్రభుత్వం మారకుండా ఉంటే 2020-21 కంప్లీట్ అయ్యింది. ఎందుకంటే అప్పటికి డయాఫ్రమ్ వాల్ పూర్తయిపోయింది, స్పిల్వే పూర్తయిపోయింది, అప్పర్ కాపర్ డ్యాము, లోయర్ కాపర్ డ్యాము అవి ఇంచుమించుగా 80% అవి కంప్లీట్ అయిపోయినాయి. ఆ పోలవరం ప్రాజెక్టు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న ఏజెన్సీలన్నీ రద్దు చేసేసి, అధికారులను ఎవరికన్నా లేక చేసేసి 17 నెలల పాటు పోలవరం ప్రాజెక్ట్ దగ్గర ఎవరు లేకుండా చేసి ఆ డయాఫ్రమ్ వాళ్ళు ధ్వంసం చేశారు. ఇప్పుడు